అమ్మకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది నిద్రపోవడానికి వచ్చిన స్థలం కాదు. మన జీవితంలో కొన్ని గడియలైనా సరే అమ్మ ఆశ్రమంలో గడపడానికి వచ్చిన అదృష్టవంతులం. ఒకసారి గట్టిగా చప్పట్లు మనం కొట్టుకుందాం. ఎందుకంటే అమ్మ దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడిని భక్తురాల్ని మనం దండం పెట్టగానే అయ్యో మీరు నాకు దండం పెట్టద్దు, నేనే మీకు దండం పెడతా అని చెప్పేసి 2 పాదాలు పట్టుకొని దండం పెట్టిన తల్లి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మన శబరి మాత తప్ప ఇంకొకరు. ఎందుకంటే ఆ అమ్మ మన లోపల రాముణ్ణి చూసిన మహోన్నతురాలు, మనల్ని భగవంతునిగా భావించిన ఆమె. గురువుగా ఆమె ఎప్పుడు చెప్పుకోలే నేను నా మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డ, మీరెంతో దూరం నుంచి వచ్చిండ్రు, మీ పాదాలు కందిపోయి ఉంటాయి, మీ పాదాలలో మీ శరీరంలో నేను రాముని చూస్తున్నా అని చెప్పి దండం పెట్టుకున్న ఆ శబరిమాత దగ్గర మనం ఉన్నాం. ఆమె గురించి మనం ఏం చెప్పుకుంటాం? చాలాసార్లు ఆ భజన తన్మయత్వంలో ఏడ్చేది. ఇక్కడ బసవన్న పిల్లలు నిజంగా వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, నేను బొట్టు పెట్టుకోవడానికి ఆలోచించిన, చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది, ఎదుటోడు ఏమనుకుంటాడో అని. కానీ సనాతన ధర్మం ఇంత బలిష్టంగా ఉంటుందని వాళ్ళిద్దరు ఆ బొట్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఈ సనాతన ధర్మంలో మన కుంకుమ ఎంత ప్రధానమైందో, అమ్మ వెంట్రుకలు కూడా మీలంకనే ఉంటుండే. ఆ భజన చేసేటప్పుడు ఇట్లా శివాని ఊపుతుంటే అమ్మకి ఎక్కడ నెత్తినొయ్యేదో ఎక్కడ మెడనొయ్యేదో అనుకుంటుండేది. కానీ అమ్మ మామూలు మనిషి కాదు కదా. సాక్షాత్తు శ్రీరామచంద్రుడికే ఎంగిలి పనులు తినిపించిన ఆ శబరి ఈ భూమి మీద పుట్టి మనందరి అదృష్టం ఏంటంటే మనల్ని పావనం చేయడం కోసం, ఆమె ఆశ్రమంలో ఇట్లా గడపడం కోసం. రేపటి రోజు మనది కాదనే విషయం మనందరికీ తెలుసు. ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఈ మన ఆత్మల్ని, మన శరీరాల్ని మోక్షం కలిగించడం కోసమే ఈ భూమి మీద తపించిన ఆ తపస్విని, ఆ యోగిని శబరిమాత పాదచరణాలకి మరొకసారి గట్టిగా చప్పట్లతో